తెలుగుదేశం పార్టీ అన్నా తెలుగుదేశంలో నాయకులన్నా ముందు నుంచి మాకు ఒక సిద్ధాంతం అంటూ ఉంటుంది. ఏంటి అంటే ప్రతి మహిళలోని ఒక అమ్మవారిని చూసుకోవాలి, ఒక చెల్లిని చూసుకోవాలి, ఒక తల్లిని చూసుకోవాలి, అందరినీ మేము కష్టపడి బాగా ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలి అనేది తెలుగుదేశం పార్టీ తాలూకా బేసిక్ మా లైన్ అది. కానీ వైసీపీ ప్రభుత్వం గాని వైసీపీ పార్టీ గాని వాళ్ళ ఎజెండా ఏంటి అంటే మహిళల్ని కించపరచాలి, మహిళల్ని బాధ పెట్టాలి, కన్న తల్లి చెల్లిని ఆస్తి కోసం ఇంట్లోంచి తరిమేసి మెడబెట్టి గెంటేసిన సంస్కృతి జగన్మోహన్ రెడ్డి. అలాంటి పార్టీ నుంచి వచ్చిన ఈ ప్రసన్న కుమార్ రెడ్డి సంస్కారం గాని లేకపోతే ఆయన మాటలు గాని మహిళల పట్ల బాగుంటుందని ఆయన మేము ఎక్స్పెక్ట్ అయితే చెయ్యం గాని అలాంటి మాటలు మాట్లాడడానికి కూడా మనసు రాని ఇలాంటి మూర్ఖపు మనుషుల్ని తీసుకొని వచ్చి వైసీపీలను పెట్టారు. ఈ రోజు మహిళా లోకానికి గాని మహిళా జాతికి గాని ఎంతగానో ఇన్స్పైరింగ్ గా అందరికీ ఆదర్శంగా ఉండే అమ్మ నారా భువనేశ్వరి గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడానికి ప్రసన్న కుమార్ రెడ్డి వచ్చాడు. నేను ఈ రోజు అమ్మ గురించి భువనేశ్వరి గారి గురించి కొన్నిసార్లు చెప్పాలి. ఎందుకంటే కొంతమందికి చాలా తెలుసు అనుకుంటారు గాని నారా భువనేశ్వరి గారు ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన ఆవిడికి ఆవిడ ఏమి పని చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే సొసైటీ కోసం ఏమి చేయాల్సిన అవసరం లేదు, నథింగ్, సుఖంగా ఉండొచ్చు ఆవిడ. కానీ ఒక ముఖ్యమంత్రి గారి కూతురైనా ఒక ముఖ్యమంత్రి గారి భార్య అయినా కూడా నేను సొసైటీకి ఏదో చెయ్యాలి, నా వంతు నేను చెయ్యాలి అని హెరిటేజ్ ఫుడ్స్ లోని ఎప్పుడైతే ఆవిడ టేక్ ఓవర్ చేశారో ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే మహిళా సాధికారతకు ముందు పీట వేసేటట్టు